మ్యాచ్ తర్వాత చాలా భావోద్వేగానికి లోనైన వైభవ్ సూర్యవంశీ నేనైతే భయంతో పారిపోయా అన్నాడు తన మాటలతో జైస్వాల్కి కంటతడి పెట్టించేశాడు. అవును బాస్, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మరోసారి వైభవ్ సూర్యవంశీ తుఫాన్ బ్యాటింగ్తో చెలరేగాడు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదాడు. చెన్నై సూపర్ కింగ్స్ని ఒక్కడే ఒంటి చేత్తో చిత్తు చేసి పడేశాడు. ఇక మ్యాచ్ ముగిశాక పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సెరమనీలో వైభవ్ సూర్యవంశీ భావోద్వేగానికి లోనయ్యాడు. చాలా ఎమోషనల్ అయిపోయాడు. అలాగే మనసు విప్పి మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకున్నాడు. మరి సూర్యవంశీ ఏమేం మాట్లాడాడు ఒక్కొక్కడిగా తెలుసుకుందాం బాస్. సూర్యవంశీ ఫస్ట్ ఏమన్నాడంటే, చూడండి, ఐపీఎల్ సీజన్ ఫస్ట్ మ్యాచ్లోనే విజయం సాధించడం గొప్పగా అనిపిస్తుంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దట్టు చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీంని ఓడించడం సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఇక ఈ మ్యాచ్లో నేను హాఫ్ సెంచరీ సాధించడం కూడా చాలా పెద్ద అచీవ్మెంట్గానే ఫీల్ అవుతున్నా. మనం సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ కారణంగానే మన టీం గెలిస్తే ఆ ఫీల్ హైలో ఉంటుంది. అయితే ఈ పిచ్పై స్టార్టింగ్లో బ్యాటింగ్ చేయడం అంత సులభంగా అనిపించలేదు. మొదట్లో పిచ్ బ్యాటింగ్కి అస్సలు అనుకూలంగా లేదు. ఆ టైంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది అన్నాడు. ఆ తర్వాత కోచ్ కెప్టెన్లు నాకు చాలా అండగా నిలబడ్డారు అన్నాడు. నేను చాలా ఫ్రీగా నా స్టైల్ ఆఫ్ క్రికెట్ ఆడడానికి మెయిన్ రీజన్ కోచ్ కెప్టెన్లు నాకిచ్చిన స్వేచ్ఛే. వారు చెప్పిందైతే ఒక్కటే, నీకు అలవాటైన పద్ధతిలో చెలరేగిపో. ఈ క్రమంలో నువ్వు భారీగా పరుగులు చేసినా ఓకే, లేదంటే త్వరగా అవుట్ అయినా ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో నీ న్యాచురల్ క్రికెట్ని ఆడు అనే స్వేచ్ఛ నాకిచ్చారు కోచ్ అండ్ కెప్టెన్. ఇక యశస్వి జైస్వాల్ అయితే నన్నెప్పుడు ఒక్కరని తీసివ్వు అని చెప్పడు అన్నాడు. జనరల్గా నాన్ స్ట్రైక్ ఎండ్లో మనకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఉంటే సింగిల్ తీసి స్ట్రైక్ నాకివ్వు, నేను చూసుకుంటా అని అంటారు. లేదంటే ఇప్పటికే నువ్వు 4లు 6లు బాధేశావు కాబట్టి సింగిల్ తీసివ్వు, నేను కూడా బౌండరీలు బాదాలి అని అంటారు. కానీ జైస్వాల్ మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా అలా చెప్పలేదు. తను చెప్పేదొక్కటే, బంతి నీకు అనువైన ఏరియాలో పడిందా, మొహమాటం లేకుండా బాధేసాయి, అస్సలు ఆలోచించకు, ఫ్రీగా షాట్స్ ఆడు, అస్సలు ప్రెషర్ తీసుకోకు అని అంటాడు. ఈరోజు నా సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ క్రెడిట్ కొంచెం జైస్వాల్ కూడా దక్కుతుంది అన్నాడు. ఇక ఈ మాటలు విన్న జైస్వాల్ కూడా కొంచెం ఎమోషనల్ అయిపోయాడు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ తన పుట్టినరోజు కేక్ కట్ చేయలేదు అని చెప్పాడు. మీ అందరికీ తెలిసిందే బాస్, మొన్నే 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలో అడుగుపెట్టాడు సూర్యవంశీ. అయితే తన బర్త్డే రోజు మాత్రం అస్సలు కేక్ కట్ చేయలేదు అన్నాడు. దానికి కారణం, కేక్ కట్ చేస్తే దాన్ని మొత్తం నా ముఖానికే పూసేస్తారు, అందుకే ముందే భయపడి రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నా అని చెప్పాడు. ఇక సూర్యవంశీకి 15 సంవత్సరాలు రావడంతో ఇప్పుడు టీమిండియా తరపున కూడా బరిలోకి దిగడానికి దారులు పూర్తిగా తెరుచుకున్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాలంటే ప్లేయర్స్కి మినిమం 15 ఇయర్స్ ఉండాలి. సో ఏజ్ పరంగా ఎలిజిబిలిటీ సాధించేశాడు. బ్యాట్తో ఇంతకుముందు చాలాసార్లు విధ్వంసం చేస్తున్నాడు. అలాగే టీమిండియా స్క్వాడ్లోకి రావడానికి చాలా ఉవ్విల్లూరుతున్నాడు. చూడాలి మరి సూర్యవంశీ ఎంట్రీ ఎప్పుడు ఎలా జరుగుతుందో అని. ఇక ఈ మ్యాచ్లో సూర్యవంశీ మొదటి బంతి నుండే అటాక్ చేయడం మొదలెట్టేశాడు. తను క్రీజ్లో ఉన్నాడంటే చాలు బాస్, స్కోర్ బోర్డ్ జెట్ స్పీడ్తో దూసుకెళ్ళిపోతుంది. నిజం చెప్పాలంటే బాస్, వరల్డ్ క్రికెట్లోనే, కేవలం ఇండియన్ క్రికెట్లో కాదు బాస్, వరల్డ్ క్రికెట్లోనే అసలు సిసలైన T20 బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. మీరేమంటారు బాస్? ఎస్ ఆర్ నో? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.